ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పలు గేట్ల రోప్లు తెగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో రోప్లు తుప్పుబట్టి తెగిపోయాయి. ఇనుప రోప్లు తెగిపోవడంతో భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అవగాహన లేమి వల్లే ఇలా జరిగిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం రోపులు దెబ్బతిన్నా ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు రోప్ల లోపాలపై స్పాట్లైట్. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయనిగా పిలువబడే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు మరమ్మతులకు నోచుకోక అనేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. ఈ ఉదయం నుంచి కూడా 9వ నెంబర్ గేటు యొక్క రోప్ పూర్తిగా తెగిపోయిందని చెప్పి వచ్చిన వార్తల నేపథ్యంలో ఇవాళ మనం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును పరిశీలించడానికి ఇక్కడ ఉన్నాం. అయితే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో ఎలాంటి లోపాలు లేవు, రోప్లు తెగిపోయినంత మాత్రాన ప్రమాదం వచ్చే అవకాశం ఏమీ లేదని చెప్పి అధికారులు ఎంత చెబుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం మనం రియల్గా ఇక్కడ చూసినట్లయితే చాలా మటుకు గేట్లకు సంబంధించిన రోప్స్ తెగిపోయినట్లు కనిపిస్తున్నాయి. కృష్ణా బేసిన్ లో తెలంగాణ ముఖద్వారం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ అత్యంత వెనుకబడిన ప్రాంతమైన మహబూబ్ నగర్ జిల్లా వరప్రదాయనిగా నిలుస్తూ గడిచిన 3 దశాబ్దాలుగా ప్రజల సాగునీటి అవసరాలు తీర్చుతోంది. 1996లో జూరాల ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. ప్రాజెక్టుకు మొత్తం 62 రేడియల్ గేట్లు ఉన్నాయి. 2019లో గేట్లు తుప్పుపట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. మరమ్మతుల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపినా పట్టించుకునేవారు కరువయ్యారు. చివరకు నీటిపారుదల శాఖ అధికారులు 2 కమిటీలను వేసిన మరమ్మతులపై అధ్యయనం చేయించారు. అందుకు 12,50 లక్షలు అవసరమని ప్రతిపాదన సిద్ధం చేశారు. 3 ఏళ్ల క్రితం ప్రభుత్వం 11 కోట్లు కేటాయించింది. పనులు ప్రారంభమైన పురోగతి మాత్రం లేదు. ఇదిలా ఉండగా ప్రాజెక్టులోని 8 గేట్ల రోప్లు అత్యవసరంగా మార్చాలని భావించిన అధికారులు ఫిబ్రవరి నెలలో ₹1 కోటి మంజూరు చేశారు. దీంతో ఇప్పటి వరకు 28, 41, 45, 51 నెంబర్ గేట్ల రోప్లు మార్చి మరమ్మతులు చేశారు. ఇంకా 8, 12, 19, 27 నెంబర్ గేట్ల మరమ్మతులు చేయాల్సి ఉంది. కానీ తాజాగా 31, 25, 21, 12, 8, 4 నెంబర్ గేట్ల రోప్లు తెగిపోయాయి. ఇందులో కొన్ని గేట్లు 2 వైపులా తెగిపోగా మిగిలినవి ఒక పక్క తెగిపోయాయి. ఓన్లీ 8 గేట్లకు మాత్రమే 8 గేట్ల రోప్లకు మాత్రమే మరమ్మతులు అవసరం ఉన్నాయని చెప్పి అన్నారు. అందులో ముఖ్యంగా ఇప్పటికే 28, 41, 45, 51 ఈ 4 గేట్లు మరమ్మతులు పూర్తయ్యాయి. కేవలం 8, 12, 19, 27 గేట్లు మాత్రం మరమ్మతులు ఇంకా కొనసాగి ఉంచాల్సి ఉంది. అయితే మరమ్మతులకు సంబంధించి కేవలం రాష్ట్రంలో ఒకే ఒక కంపెనీ చేపట్టుతుండడంతో వారిని పెద్దగా అంటే బలవంతం చేసి ఇక్కడ గేట్ల మరమ్మతుకు తీసుకురాలేకపోతున్నామని చెప్పి అధికారులు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇక్కడ మరికొన్ని గేట్లు కూడా పూర్తిగా ఇక్కడ డ్యామేజ్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఫస్ట్ మనం ఇక్కడ మన విజువల్స్ లో చూడొచ్చు. 31వ గేట్ దగ్గర ఉన్నాం. ఈ 31వ గేటు యొక్క 4 రోప్స్ కూడా పూర్తిగా ఏలడబడి అంటే దాన్ని పూర్తిగా తెగిపోయినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది విజువల్స్ లో. జూరాల ప్రాజెక్టు రోప్లు తెగిపోయిన అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి, చిట్టెన్ రామ్మోహన్ రెడ్డి జూరాల ప్రాజెక్టును సందర్శించారు. తెగిపోయిన గేట్ల రోప్లు పరిశీలించారు. ప్రభుత్వం చేతకానితనమంటూ ఆరోపణలు సంధించారు. నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే కళ్ళ ముందర నీళ్ళు ఇట్లా పోతున్నాయి. అన్ని రిపేర్లే. ఒక్క రోప్ తెగిందని చూస్తే 1 కాదు 10 రోపులు తెగిపోయినాయి. ఇక్కడ 10 రోపులు తెగిపోయినాయి. అన్ని గేట్స్ అన్ని కూడా గేట్ వాల్స్ అన్ని కూడా ఖరాబ్ అయిపోయినాయి. ఆ క్రేన్, ఎమర్జెన్సీ క్రేన్, ఏం క్రేన్ అది? గ్యాంట్రీ క్రేన్ అంటే అర్జెన్సీగా ఇమ్మీడియట్ గా గేట్లన్నీ క్లోజ్ చేయడానికి ఉపయోగపడేది. అది క్లోజ్ చేయడానికి, ఓపెన్ చేయడానికి క్రేన్ పోయింది, గేట్ వాల్స్ పోయినాయి, రోప్ పోయింది, రిపేర్ లేదు. బీఆర్ఎస్ ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టి పారేసింది. అన్ని మరమ్మతులు జరుగుతున్నాయని ప్రకటించింది. కట్టినటువంటి కాళేశ్వరం మునిగిపోయిందని స్టేట్ అంతా చెప్పి, మీరు కూడా చెప్పి అది మునిగిపోయిందని తమ కూడా ఒప్పుకున్న దాన్ని రీప్లేస్ చేయొచ్చంట. ఒక రోపు రీప్లేస్ చేసేటువంటి ఈ సందర్భాన్ని భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి అందరినీ ఆందోళన చేసి అదేదో అసలు ఎందుకోసం వచ్చిందో నాకైతే నిజంగా ఇప్పటిదాకా అర్థం కాలే.
కాబట్టి సోదరులరా, ఆ 14, 15, 11 గేట్లు కానీ, 17, 18, 51 గేట్లు కానీ, 21, 22 ఒక గేటుకి సంబంధించిన రూపు కానీ, ఇప్పుడు 8 రూపులు. ఇది నిరంతర ప్రక్రియ. మొన్న కూడా ఫస్ట్ సగంలో నీళ్ళు వదలడానికి కిందికి పోయినప్పుడు చూస్తే చేస్తే పట్ట రూపు తెగిపోయారు. 10 ఏళ్ళు గ్రీసింగే పెట్టలే. ఈసారి అన్ని రకాల సమస్యలను అధిగమించి మెకానికల్ పనులను వేగవంతంగా చేపట్టాలనుకున్నామని జోగులాంబ గద్వాల జిల్లా సాగునీటి పారుదల శాఖ ఎస్ఈ రహీముద్దీన్ తెలిపారు. జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో ఉంది, ఏదో జరిగిపోతుందని అనడం వాస్తవం కాదు, అది పూర్తిగా తప్పు. జూరాల ప్రాజెక్టుకు 62 గేట్లు ఉన్నాయి. 62 గేట్లలో మేము ప్రతి సంవత్సరం పీరియాడికల్గా ఇన్స్పెక్షన్ చేసి మరమ్మతులకు ప్రపోజ్ చేస్తుంటాము. అయితే గేట్లు, రోప్లు ఏవైతే డ్యామేజ్ అయినాయో వాటి కొరకు మనం ఆల్రెడీ ఎస్టిమేట్ చేసి టెండర్ పిలవడం జరిగింది. 8 గేట్ల రీప్లేస్మెంట్ కొరకు, రోప్ రీప్లేస్మెంట్ కొరకు టెండర్ పిలిచాము. అవి పనులు కూడా మే మొదటి వారంలో స్టార్ట్ అయ్యాయి. 4 గేట్ల రోప్లు రీప్లేస్ చేసిన తర్వాత అనుకోకుండా ముందుగా వరద రావడం వల్ల పని ఆగిపోయింది. మిగతా 4 గేట్ల రోప్లు రీప్లేస్ చేయవలసి ఉంది. మొత్తంగా ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకొని జూరాల ప్రాజెక్టు గేట్లకు వెంటనే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. లీకేజీలు కూడా అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ జూరాల ప్రాజెక్టులో 365 రోజులు కూడా గేట్లు పూర్తిగా అంటే నీళ్ళలోనే ఉంటాయి. అంటే మిషన్ భగీరథకు నీళ్లు అందించాలి అంటే ఇక్కడ జూరాల ప్రాజెక్టులో ఉండే నీళ్లు సామర్థ్యాన్ని ఎక్కువ ఉంచాలి కనుక ఎప్పుడు నీళ్ళలో ఉంటాయి కనుక అక్కడ మరమ్మతు చేసే అవకాశం లేదు. ఈసారి ఏదైతే మరమ్మతులు చేయాలనుకున్నా కూడా అర్లీగా వచ్చిన ఫ్లడ్ ఏదైతే మే 27వ తేదీ నుంచి ఇక్కడ ఫ్లడ్ ప్రారంభమైంది, కానీ అందుకోసమే ఇక్కడ మరమ్మతులు చేయలేకపోతున్నాం అన్నారు. ఏదేమైనప్పటికీ 4 గేట్లకు సంబంధించిన రోప్స్ అయితే ధ్వంసమయ్యాయి. ఆ రోప్స్లను ఇమీడియట్ గా రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా లీకేజెస్ కూడా కట్టాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. జూరాల ప్రాజెక్టు నుంచి వీడియో సంతోష్తో బస్వరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్.